దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఇంటర్ రెసిడెన్షియల్ విద్యను ఉచితంగా అందించేందుకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. సుమారు 7,400 మంది విద్యార్థులు ఈ టాలెంట్ టెస్ట్ కు హాజరయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో 1000 మందికి పైగా మైనారిటీ విద్యార్థులు తాలిం ఏ హానర్ పథకం కింద ఉచిత విద్య కోసం పరీక్షలకు హాజరయ్యారు. టాలెంట్ టెస్ట్ ను పరిశీలించేందుకు వచ్చిన వక్ఫ్ బోర్డు రాష్ట్ర గౌరవ సభ్యుడు బెపారి జకీర్ అహ్మద్ తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ప్రతిభావంతమైన విద్యార్థులకు ఇంటర్మీడియట్లో ఉన్నత విద్యను అందించేందుకు ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తోంది. తాలిం ఏ హూనర్ పేరుతో ఈ పథకం ద్వారా చాలామంది దాదాపు 250 మంది విద్యార్థులకు ప్రతి ఏటా ఇంటర్ రెసిడెన్షియల్ విద్యను అందించేందుకు ఈ పథకాన్ని రూపొందించి కొత్తగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేస్తున్నారు. మొత్తానికి తొలిసారి నిర్వహించే టెస్టుకు దాదాపు 7,000 మంది పైచులకు విద్యార్థులు టాలెంట్ టెస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వీళ్ళు 250 మందిని ఎంపిక చేస్తారు. దీంతో మాట్లాడడానికి కడపకు సంబంధించినటువంటి మొత్తం వక్ఫ్ బోర్డు మెంబరు జాకీర్ అహ్మద్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం ఈ తాలిం ఏ హునర్ అనేటువంటి కార్యక్రమాన్ని ఏ సంకల్పంతో తీసుకొచ్చారు? ఇందాకే చెప్పినట్టు విద్యకు పేదరికం అడ్డు రాకూడదు. మనకందరికి తెలిసిన విషయం ఏమంటే ఈ మధ్యకాలంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ కూడా ప్రచురించింది. దాని ప్రకారం మన దేశంలో ఎక్కువ డ్రాప్అవుట్స్ 10th క్లాస్ తర్వాత ఎక్కువ డ్రాప్అవుట్స్ ఏదైతే అవుతున్నారో విద్యార్థులు వాళ్ళు ముస్లిం విద్యార్థినిలు ఇద్దరు. కారణం ఏమని అన్వేషిస్తే ముఖ్యంగా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా మనకు దేశంలో ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, వైద్యపరంగా, తర్వాత ఉపాధి పరంగా ఈ దేశంలో అత్యంత బ్యాక్వర్డ్ కమ్యూనిటీ ఇప్పట్లో. అంటే ఇది నేను చెప్పే మాటలు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ, సచ్చా రిపోర్ట్ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద ఏదైతే సర్వేలు ఉన్నాయో అన్నీ చెప్పడం ఏమంటే వెనకబడిన సామాజిక వర్గం ముస్లిం కమ్యూనిటీ. మరి అటువంటి డ్రాప్అవుట్స్ను మనం అరికడితే వీళ్ళల్లో చాలా ప్రతిభావంతులైన విద్యార్థినులు ఉన్నారు. ఒకరు ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తాను, ఒక మెకానికల్ అబ్బాయి మొన్న జస్ట్ రీసెంట్లీ ప్రొద్దుటూరు నుండి 589 మార్కులు వచ్చాయి. 10th తర్వాత ఇంటర్మీడియట్ చదివేయాలా లేదా అనే ఆలోచనలో అతను ఉన్నాడు. ఇప్పుడు ఇది ఏదైతే తాలీమే హునర్ వచ్చిందో అతనికి ఒక మంచి ఆశ చూపించింది. నాకు ఒక 10 సార్లు ఫోన్ చేశాడు. సో అటువంటి పేద విద్యార్థులకు ఖచ్చితంగా ఇదొక వరం లాంటి ఆలోచన. ఈ ఆలోచన మా గౌరవనీయులు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి తట్టింది. ఈ ఆలోచనను కార్యరూపం దాల్చి మరి మా అందరి వక్ఫ్ బోర్డు మెంబర్స్ యొక్క అందరి సహకారంతో, వారి అందరి ఆమోదంతో, మరియు ఈ యొక్క ఆలోచన అందరి ఆమోదం అయిన తర్వాత మన మంత్రివర్యులు, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రులు ఎన్ఎండి ఫారూక్ గారితో కూడా చర్చించి ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత మన ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దగ్గర వారి యొక్క సూచనలతో ఈ తాలిం ఏ హునర్ అనే పథకం ఈరోజు కార్యరూపం దాల్చింది. మొత్తానికి ఈ తాలిం ఏ హునర్ ఏదే కార్యక్రమం ఉందో దీనికి ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వదు, కేవలం వక్ఫ్ బోర్డు మందు భరించాలి అనేటువంటి ఒక నిన్న సర్క్యులర్ కూడా జారీ చేయడం. అసలు మొత్తానికి ఏంటి వివాదం? తర్వాత వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ 250 మంది విద్యార్థులను చదివించడానికి ఆర్థిక స్తోమత ఉంది. తర్వాత ఏ రకంగా నిధులు మీరు సమకూరుస్తున్నారు? సార్, మనకు వక్ఫ్ బోర్డులో డైరెక్ట్ మేనేజ్మెంట్ కింద చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కస్మూర్ దర్గా, రహమతాబాద్ దర్గా, ఎల్ఆర్తి దర్గా, ఇలా చాలా దర్గాలు, మసీదులు డైరెక్ట్ మేనేజ్మెంట్లో. కొన్ని ఇప్పుడు గుంటూరు లాంటి ఊర్లలో పెద్ద పెద్ద మసీదులు, దానికి కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండి ఎక్కువ ఆదాయం వచ్చే చాలా ఇన్స్టిట్యూట్స్ వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. దాని ద్వారా వచ్చే ఆదాయంతోనే ఈ పిల్లలను చదివించాలని ఒక ప్రణాళికను మా చైర్మన్ గారు మరియు మా మెంబర్లందరూ ఆలోచించే ముందే దానికి ఖర్చు నిధులను రెడీ చేసుకొని ఈ 250 మంది విద్యార్థులకు ఈ సంవత్సరం పాటు అయ్యే ఖర్చులు మేము ముందే ఏర్పాటు చేసుకున్న తర్వాతే మిగతా కార్యాచరణని చేశాము. కాబట్టి గవర్నమెంట్తో మేము ఇప్పటికైతే ఎటువంటి సాయం అడగలేదు. కేవలం ఈ యొక్క పథకానికి ఆమోదం మాత్రమే అడిగాము. ఈ డబ్బుల విషయంగా విద్యకు ఎటువంటి అడ్డంకి రాదు. అది మేము అన్నీ ఆలోచించే ముందే సమకూర్చే ముందుకు వెళ్ళాము. ఇది తాలిం ఏ హునర్ సంబంధించినటువంటి పథకాన్ని అమలు విషయంలో వక్ఫ్ బోర్డు చాలా స్పష్టంగా ఉంది. తమకు ఉన్నటువంటి నిధుల ఆధారంగానే మొత్తం ఈ టాలెంట్స్ నిర్వహించి 250 మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం పర్యవేక్షణలో ప్రభుత్వం యొక్క నిబంధనకు అనుగుణంగా నిర్వహిస్తామని చెప్తున్నారు జాకీర్ అహ్మద్. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, కడప.